హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్ పవన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి విఎన్ ఎడిటర్ యాప్లో ఫ్లికర్ ఎఫెక్ట్తో వీడియో ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ విఎన్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకుందాం. సో ఇది విఎన్ వీడియో ఎడిటర్ యాప్. సో దీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోస్ లేదా ఫొటోస్ని యాడ్ చేసి మనం ఒక స్టేటస్ వీడియో క్రియేట్ చేసినప్పుడు సో ఆ వీడియోస్కి ఫ్లికర్ ఎఫెక్ట్ని యాడ్ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ మనం విఎన్ యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి వీడియోస్ లేదా ఫొటోస్ని మీరు పిక్ చేసుకోవాలి. సో మీ గ్యాలరీ నుంచి. సో ఇక్కడ నేను ఫొటోస్ని పిక్ చేసుకుంటాను. సో మీకు కావాలంటే వీడియోస్ కూడా పిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వీడియోస్ కూడా పిక్ చేసుకొని ఫ్లికర్ ఎఫెక్ట్ ఎలా యాడ్ చేయాలో కూడా చెప్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ని అయితే పిక్ చేసుకుంటాను గ్యాలరీ నుంచి. అండ్ ఇక్కడ ఫొటోస్ని పిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సో ఈ విధంగా యాడ్ చేసుకుంటాను కొన్ని ఫొటోస్ని. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ని యాడ్ చేసుకొని ఒక సింపుల్గా నార్మల్గా ఒక వీడియో అయితే క్రియేట్ చేసుకున్నాను. సో ఈ విధంగా. సో ఇక్కడ నేను ఒక 8 ఫొటోస్ని పిక్ చేసుకున్నాను. లాస్ట్లో ఇక్కడ వాటర్ మార్క్ పార్ట్ ఉంటుంది, కాపీరైట్ పార్ట్. సో దాన్ని డిలీట్ చేసేద్దాం. ఇక్కడ ఒక్కొక్క ఫోటో డ్యూరేషన్ వచ్చేసి 2 సెకండ్స్ వరకు ఉంది. సో ఇప్పుడు వీటికి సింపుల్గా మనం ఫ్లికర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫ్లికర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ కింద మనకు ఆప్షన్స్ ఉంది. ఇక్కడ ఆప్షన్స్లో ఇక్కడ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఆప్షన్స్లో మీరు ఇక్కడ ఎఫెక్ట్ చూడొచ్చు ఇక్కడ. సో ఇక్కడ షేక్ జిక్ జూమ్ అవుట్ తర్వాత ఇక్కడ మనకు ఫ్లికర్ ఎఫెక్ట్ అయితే ఉంది మనకి ఇక్కడ సింపుల్గా. సో అయితే మీరు ఇక్కడ ఈ ఫ్లికర్ ఎఫెక్ట్ని ఈ విధంగా 0.70 ఓకే. సో 0.70 సెకండ్స్ వరకు ఎఫెక్ట్ అయితే రావాలి. అండ్ ఇక్కడ ఎఫెక్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే సో మనకు 2 సెకండ్స్ వరకు ఉన్న ఫోటోలో 0.5 సెకండ్స్ నుంచి 1.5 సెకండ్స్ వరకు ఈ రేంజ్లో మనకు ఈ ఎఫెక్ట్ అయితే రావాలి. సో ఈ విధంగా సేమ్ టైం లైన్లో అన్ని ఫొటోస్కి రావాలి. సో అన్ని ఫొటోస్కి రావాలంటే కింద మనకు అప్లై టు ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ అప్లై టు ఆల్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ప్రతి ఫోటోకి కూడా సేమ్ టైం లైన్లో మనకు ఇదే ఎఫెక్ట్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు వీడియోని ప్లే చేసి చూస్తే మనకు ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి. ఓకే. సో ఇప్పుడు ఇంకొకటి మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ 2 ఫొటోస్ మధ్యలో ఒక ట్రాన్సాక్షన్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏ ట్రాన్సాక్షన్ని యాడ్ చేసుకుంటే మనకు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుందో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ ఈ 2 ఫొటోస్ మధ్యలో ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ రొటేట్ ఈ ట్రాన్సాక్షన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే. అండ్ ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి మనకి ఇక్కడ 0.30 సెకండ్స్ వరకు ఉండాలి. ఓకే. 0.30 సెకండ్స్ వరకు ఉంచి అప్లై టు ఆల్ ఆప్షన్ అని ఆప్షన్ దిగిందా. సో ఇక్కడ అప్లై టు ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు వీడియోని ప్రివ్యూ చూస్తే మనకు ఈ విధంగా వస్తుంది చూడండి. ఓకే. సో ఈ విధంగా అనమాట ఫ్లికర్ విత్ రొటేట్ ట్రాన్సాక్షన్తో మనకు వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్ అయితే అయిపోతుంది అనమాట ఈ విధంగా. ఓకే. చాలా స్మూత్గా ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట వీడియో. ఓకే. సో ఇక్కడ ఇదే విధంగా మనకు సింపుల్గా మనకు నచ్చిన ఫొటోస్ని యూజ్ చేసుకొని ఈ విధంగా ఫోటో అండ్ విత్ ఫ్లికర్ ఎఫెక్ట్ విత్ రొటేషన్ ట్రాన్సాక్షన్ తోటి ఈ విధంగా మంచి వీడియో అయితే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు, స్టేటస్ వీడియో అయితే. అండ్ దీనికి బ్యాక్గ్రౌండ్లో నేను సాంగ్ అనేది మ్యూట్ చేశాను. సో యాడ్ కూడా చేయలేదు. సో ఇక్కడ ట్యాప్ టు యాడ్ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఓకే. సో ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫోటో వీడియోకి అయితే ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. మరి వీడియోస్కి ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ సింపుల్గా ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసి సో ఈసారి ఒక వీడియోని పిక్ చేసుకుంటాను నేను ఈ విధంగా. ఓకే. ఇక్కడ నేను ఈ వీడియోని అయితే యాడ్ చేసుకోను. సో ఇప్పుడు సింపుల్గా మనం ఇప్పుడు వీడియోని ఎలా యాడ్ చేసుకోవాలంటే సో దీన్ని రేషియో వచ్చేసి ఇక్కడ 9/16 ఈ విధంగా చేసుకుంటాను. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఈ వీడియోని స్ప్లిట్ చేసుకుంటూ పోవాలి. ఓకే. సో ఇక్కడ సింపుల్గా దీన్ని స్ప్లిట్ చేసుకోవాలి ఈ విధంగా. సో మీకు ఏ పార్ట్లో అయితే ఫ్లికర్ ఎఫెక్ట్ రావాలో ఆ పార్ట్ దగ్గర ఈ విధంగా సో దీన్ని ఈ విధంగా స్ప్లిట్ చేసుకుంటూ పోవాలి. ఓకే. ఈ విధంగా. సో దీన్ని మల్టిపుల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మల్టిపుల్ పార్ట్స్గా ఈ విధంగా డివైడ్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు దీనికి సింపుల్గా ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో సింపుల్గా ఇప్పుడు దీనికి ఇక్కడ నుంచి ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సేమ్ ఇక్కడ నుంచి ఫ్లికర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. సో దీన్ని కూడా 0.70 సెకండ్స్ వరకు నుంచి అప్లై టు ఆల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే సో మనకైతే ఇక్కడ వచ్చేస్తుంది ఈ విధంగా.
సో అండ్ ఇక్కడ కూడా మనం ట్రాన్జెస్ అని యాడ్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఇక్కడ యాస్టీస్గా ఇక్కడ రొటేట్ ట్రాన్జెస్ అని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై టు ఆల్ ఆప్షన్ క్లిక్ చేసి సో ఈ విధంగా వీడియోకి ఫ్లికర్ విత్ రొటేట్ ట్రాన్సిషన్ తోటి ఈజీగా ఇక్కడ వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఇక్కడ రొటేషన్ స్పీడ్ని కొంచెం ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి అయితే ఇంకా ఎక్కువ రొటేషన్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా మనకు వీడియోస్కి ఫొటోస్కి రెండింటికి కూడా మనం ఈ విధంగా ఫ్లికర్ ఎఫెక్ట్ తోటి వీడియో అయితే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా వీడియో క్రియేట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ వీడియోని గ్యాలరీలో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు.